పట్టణంలోని ఉప్పర్పేటలో యాదవ సంఘ భవనంలో తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుగా యాదవ కులస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరగా జీవన్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. 58 సంవత్సరాల వృద్ధాప్య పెన్షన్తో పాటు బీడీ కార్మికులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు మరియు నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబడునని తెలిపారు. యాదవ కులస్తులందరూ తమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని యాదవులను కోరారు. జగనన్న చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై తమ మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడికి జగనన్న గారు రావడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ నాగేశ్వర గారికి మరియు ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకుల గారికి మరియు యాదవ సంఘం కుల పెద్దలందరికీ, సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఎలక్షన్లో చిన్న ఉదాహరణ ఒక 2 ముచ్చట్లు. మనకు పంట నష్టం జరిగినప్పుడు మన ఇంటే ఉండి ఎంఆర్ఓని పిలిపించి రాలవాన పట్టినప్పుడు వారి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అదందరికీ మనకు తెలిసిన ముచ్చట. ఇంకొకటి, మనం రోజు మార్కెట్లో కూరగాయలు అమ్ముతాం. ఆ కూరగాయలకు వెనుకట ఒక బొంపకు 10 రూపాయలు చొప్పున వసూలు చేసేది. అది జీవన సహకారంతో మనం ఇప్పుడు అది పనిచేసుకోవడం జరిగింది. ఇవి మనకు తెలియకుండా అవి తెలియని విషయాలు. జీవన చేసిన పనులు మనకు ఇప్పటికి కొంతమందికి తెలుస్తలేవు. కాబట్టి జీవనాన్న సహకారంతో మనం ఇప్పటి వరకు ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక ముందు కూడా జీవనాన్న సహకారంతో ముందుకు పోతాము. తప్పకుండా మీ అందరికీ మద్దతు తెలుపుతున్నందుకు నా వంతుగా మీ అందరికీ కృతజ్ఞతలు. చేసిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము స్వచ్ఛందంగా కాంగ్రెస్కు జీవన చేసిన పనికి ఆకర్షితులై అందరం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాము. నా చేస్తున్న సభ్యులు చేసిన కారణం వల్ల కొన్ని పనులు చేయడం చెప్పుడే కానీ చేయడం అనేది లేదు. ఆ గత 5 ఏళ్ళు ఒక ఎలక్షన్ అనేది 5 ఏళ్ళు జరుగుతుంది. 5 ఏళ్ళు జరిగినది సంబద్ధంగా 4 ఏళ్ళకే చేయలేక 4 ఏళ్ళకే రద్దు చేసిన సమయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందస్తు ఎలక్షన్ కానీ ఈ ఎలక్షన్ అని మళ్ళీ జనాభాని పైసలన్నీ ఖరాబు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టడం అనేది జరుగుతుంది. నువ్వు అప్పుడే 4 ఏళ్ళు చేయను, సంవత్సరం ఉండగానే రాజీనామా చేసినావు, మళ్ళీ ఇప్పుడు గెలిపిస్తే మళ్ళీ 3 ఏళ్ళకు రాజీనామా చేస్తున్నావు అని చెప్పేసి పనులు ఎత్తలేమని హామీలు ఇచ్చినావు కానీ చేయలేకపోతున్నావు అనే ఉద్దేశంతో మేము టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ మేము వచ్చి చేరుతున్నాం. అదే మా వాడకట్లో కూడా లైట్స్ కానీ, మోడ్స్ కానీ, ఇంకా ఏదైనా ప్రతి ఒక్క సమస్య ఏదైనా హాస్పిటల్ చిన్న పని కాడికి వెళ్ళి కూడా మా కంపెనీలో వారు ఎంబడి ఉండి మాకు సహకారం చేయడం జరిగింది. మరి ఏదైనా పెద్ద పని వచ్చినా కానీ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి వాళ్ళతో అయ్యే పనులు కూడా మాకు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాలు ఇవన్నీ మంచి జరుగుతున్నాయి కాబట్టి ఇలా పార్టీలకు, కాంగ్రెస్ పార్టీలకు యాదవ సంఘ సభ్యులు అందరం రావడం అనేది జరిగింది. శాసనసభ ఎన్నికల్లో మీ అందరి యొక్క మద్దతును అభ్యర్థించడానికి ఈరోజు నేను మన ఉప్పర్పేట యాదవ్ సంఘ సభ్యులు, మా యాదవ్ సోదరులు, మా యువ మిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డల అందరి దగ్గర రావడం జరిగింది. అంటే వాస్తవంగా మన ఉప్పర్పేట యాదవులతో సంబంధం నాకు ఈనాడు కాదబ్బా. నేను గడిచిన 3 దశాబ్దాలు అంటే దాదాపు 30-40 ఏళ్ళకి ఏదైతుందో నేను మీ దగ్గర రావటం, మీరు నన్ను ఆదరించటం, వాళ్ళు ఈ స్థాయికి నేను ఎదిగినా అని చెప్పని చెప్పగలుగుతున్నాను చెప్పండి.
ఇవాళ మళ్ళీ ఒకసారి మీ అందరి యొక్క మద్దతు కోరి మరి శాసనసభ్యుడిగా ఎంపిక కావడానికి మీ తోడ్పాటు కావాలని చెప్పి కోరడానికి వచ్చినాక అంటే నిజంగా ఉప్పరపేట సూపుకి ఏదైతుందో ఈ జగిత్యాల టౌన్లో కలిసినట్టే ఉంటుంది. కానీ పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం. అందరూ ఇటు వ్యవసాయమే కానీ, అటు జీవాలే కానీ, అటు కూరగాయల పెంపే కానీ, అన్ని పనుల మీదనే బతికేటోళ్ళు అందరూ మనం ఉప్పరపేట వస్తుంది. అంటే ఇది గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి మిశ్రమంగా ఉంటుంది. అటు పల్లెటూరు అన్నట్టు కాదు, ఇటు పట్టణం అన్నట్టు కాదు. మన పట్టణంలో నివాసితమై ఉండేటట్టుగా పల్లెటూరు వ్యవసాయం చేసుకొని జీవించడం చెప్పాలి. కాబట్టి నాకు కూడా పల్లెటూరులో వ్యవసాయం మీద ఆధారపడడం కొంచెం నాకు ఆపేక్ష ఎక్కువ. నాకు నేను పల్లెటూరుకి వెళ్ళి పుట్టి పెరిగొచ్చినటువంటి వాళ్ళ నిజంగా గ్రామీణ ప్రాంతాన్ని సేవ చేస్తే చేసిన తృప్తి ఉంటుంది. ఇలా రైతులే కానీ, దళితులు, బలహీన వర్గాలు ఎవరైనా కానీ వాళ్ళకు అండగా నిలవాలి ప్రజాప్రతినిధి అనేటువంటి చెప్పాలి. రైతు అంటే రైతు కులం లేదు. వ్యవసాయం పైన ఆధారపడే ప్రతి వాడు రైతు. మన కులం ఏదైనా కానీ అబ్బా, వ్యవసాయం పైన ఆధారపడే ప్రతి వాడు రైతు కింద భావిస్తాడు. రైతుకి ఏం కావాలి? మనం పండించేటటువంటి ఒక పంటకు గిట్టుబాటు ధర. ఆ గిట్టుబాటు ధర లభించినప్పుడు మాత్రమే రైతుకు తృప్తి ఉంటుంది. ఉదాహరణకి ఏదైతుందో పెట్టుబడి దినదినం పెరిగిపోతుంది. మన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఏదైతుందో ఆశించిన మేరకు పెరుగుదల లేదు. దాంతో ఉత్పత్తి వ్యయానికి అట్లా గిట్టుబాటు ధర మధ్య వ్యత్యాసం పెరిగిపోయి మన దిగుబడి అయితే వస్తుంది, కానీ ఆశించిన మేరకు మన లాభం వస్తుంది. ఇప్పుడు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారే వడ్లు క్వింటల్ 2000 ఉంటే కానీ గిట్టుబాటు కాదని చెప్పారు. అందరూ భావిస్తూ చెప్పి పోయిన ఎండాకాలం ఎంత వచ్చింది? 1590, 1600 రూపాయలు వచ్చింది. అంటే క్వింటల్కి ఎంత తక్కువ వచ్చింది? 400 రూపాయలు తక్కువ వచ్చింది. మనం ఎకరానికి ఎంత పండిస్తాం? దగ్గర 30 క్వింటలు పండిస్తాం. 30 క్వింటల్ అంటే 30 × 400 ఎంత అవుతుంది? 12,000. అంటే మన గిట్టుబాటు ధర లభించకపోవడంతో ప్రతి ఎకరా వెనుక 12,000 రూపాయలు మనం నష్టపోతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నీకు ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి రాయితీ ఇస్తా అని చెప్పంటూ సంతోషం. ఏదో కొంత భర్తీ చేస్తుంది, కాదంటే లేదు నేను అంటున్నాను. కానీ పెట్టుబడి రాయితీతోని రైతుకు కడుపు నిండదు. రైతుకు కడుపు ఎప్పుడు నిండుద్ది? గిట్టుబాటు ధర లభించినప్పుడు మాత్రమే కడుపు నిండుద్ది అని చెప్పండి. నిజమవద్దని చెప్పండి. పెట్టుబడి రాయితీ అనేది కొంతమేరకు ఉపశమనం. అది గిట్టుబాటు ధర లభించినప్పుడు మనకు కడుపు నిండు. కాబట్టి నేనేమంటున్నా, నువ్వు పెట్టుబడి రాయితీ ముచ్చట ఎట్లున్నా కానీ వరి ధాన్యానికి కనీసం క్వింటల్కు 2,000 రూపాయలు ఉండాలి, మొక్కజొన్నకు 2,000 రూపాయలు ఉండాలి, పసుపుకు 10,000 రూపాయలు ఉండాలి, మిర్చికి 10,000 రూపాయలు ఉండాలి, పత్తికి 7,000 రూపాయలు ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడే రైతుకి ఏదైతుందో గిట్టుబాటు అవుతుంది. నేనంటున్న కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటికి వెళ్ళి కూడా రైతు పక్షపాతి, రైతులకు అండగా నిలిచేటటువంటి ఒక రాజకీయ పార్టీ. కాబట్టి రైతు పండించేటటువంటి ఒక పంటలకు గిట్టుబాటు ధర కల్పనే ప్రధాన ధ్యేయంగా పెడుతున్నారు. దేవుని దేవల్ల రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని రావడంతో మేము మొట్టమొదటి చేయబోయే పని నీ ఏసంగి వడ్లు ఏదైతున్నదో 2,000 రూపాయల క్వింటల్ కొనిపిస్తామని చెప్పారు. ఇందుకు గతంలో లాగా 9 రకాల నిత్యావసర వస్తువులు చక్కెర, గోధుమ పిండి, వంట నూనె, పామాయిల్తో సహా పప్పు, ఉప్పు, ఎండుమిర్చి అన్ని కూడా 9 రకాల వస్తువులు గతంలో లాగా 180 రూపాయలకు మీకు ఏదవుతుందో చెప్పండి. చెప్పబెట్టి మరి మంచిగా లేదా? ఇంకొకటి చెప్తా ఆగి ఇయలే 15 ఏదైతుందో మా అవ్వలు పొయ్యిల కట్టెలు మర్చిపోయింది. కట్టెలు దొరుకుతాయి ఒకటి, జంగ్లాతులు అడ్డం తలుగుతున్నారు. ఇలా మనం కూడా ఆ పొగ ఇదంతా ఏంటి పొలం అని చెప్పని ఆ గ్యాస్ సిలిండర్ బుడ్డీలు పట్టయితే అడుగుతున్నాం.
అందరికీ సిలిండర్ పుట్టే అందరికి అది అలవాటు అయిందా లేదా? అయింది. బుడ్డి ఖరీదు ఎంత అయిందబ్బా? 1000 రూపాయలు. నెలకు సగం బుడ్డి ఉడుతుందా? 2 నెలల బుడ్డి అయితే ఉడుతుందా కనీసం? ఎన్ని బుడ్డీలు ఉడతాయి? ఆలోచన విధానానికి అనుగుణంగా మా జనకేశ్వర మంచిదే, కానీ నేను ముందుగా మా యాదవ్ సోదరులు మా గొల్లింగలో చేస్తా అని చెప్పి మీ దగ్గర వాళ్ళకి అనుకోదు. ఎందుకైనా మంచిదే కాక మామూలు ఒప్పించుకుంటాం మెప్పించుకుంటాం అనేది ఎత్తుందో ముందుగా వాళ్ళకి చేస్తా అని చెప్పి మీ దగ్గర కథ మీరే చెప్తుందా? అవుతుంది చెప్పక మాట ఇచ్చిన నిలబెట్టుకుంటుండాలి చెప్పు. అందుకే నేనేమంటున్నా, ఇలా స్థానికంగా మిత్రుడు రమేష్ రావు గారే కానీ నేనే కానీ మీకు ఇవాళ అండగా నిలిచేటోళ్ళని చెప్పి అంటున్నా. మీకు పాపం మొన్న అబ్బకు కరెంటు కాలుతోని ఇల్లు కాలిపోయింది. కరెంట్ పాపం ఆ పిల్లవాడు నుండి ఇక్కడ కూర్చొస్తాను మీకు. ఇప్పుడు కరెంట్ షాక్తో ఇల్లు కాలిపోతే వాళ్ళకి ఇల్లు కట్టేలా కట్టేద్దాం. మరి ఏం రాజ్యం ఇది? ఎందుకు అవి నేను మీరు కాగితం మీద కాగితం రాసిండు, నేను కాగితం మీద కాగితం రాసిన, వాళ్ళు కూడా రాయొచ్చు, టీఆర్ఎస్ కూడా రాయలేం నేనంట. కానీ ప్రభుత్వ విధానం ఏదైతుందో నువ్వు ఇల్లు కల్లా ఆయనకి ఇల్లు లేకపోయా, పాత గోడలతో ఇల్లు కూలినా ఆయనకి ఇల్లు లేదా? ఇది న్యాయమేనబ్బా? నేను అంటున్నా తమ్మి, ఉగాది లోపల నీకు ఇల్లు కట్టి నీ ఇళ్ళలో పోయితాడు చేస్తాను నా బాధ్యత చెప్పండి. ఉగాది లోపల అంటున్నాను. నీకు నెల గడిస్తే మనకు రాజ్యం వస్తే చెప్పంటున్నా. నీకు ఫస్ట్ నీకు జనవరి లోపల ఏదైతుందో ఎక్కడెక్కడ విద్యుత్ ప్రమాదమే కానీ ఇతర ప్రమాదాలతో ఇండ్లు కాలిపోయి కూలిపోయిన వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు మంజూరు చేసి మీ సొంత స్థలాల్లో ఇండ్లు కట్టించే విధంగా నేను కార్యక్రమం చేసి 5 లక్షల రూపాయలు కట్టుంటలో ఆదుకోకుండా నేను ఎందుకు అవ్వనా చెప్పు? ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ రాజ్యం అని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైనా కానీ నిరుపేదలకు అండగా నిలవడం ఏదైతుందో బాధ్యత భావించాలి. నాకు ఆనాడైనా ఈనాడైనా ఉప్పరపేట్ల నాకు అండగా నిలిచింది మా యాదవ్ సోదరు. నేను రేపు ఏ కార్యక్రమం చెప్పట్టినా కానీ నేను మొట్టమొదటిగా ఇక్కడ చేసిన తర్వాతనే మా రమేష్ రావు దగ్గర ఓసారి నున్న మాట చెప్తాను. మళ్ళీ వాళ్ళ దగ్గర ఆ పాట నా పాట అని చెప్పి అనకు. ఇక్కడ మీరు ఒకటే పాట పాడతా రూపాయలు అదే అంటున్నా. ముందుగా ఇక్కడ చేస్తాను.